Welcome to Manalogics. This is your Badshah. It's a Manalogics Pure Learning Center, right? నేను ఈ ఛానల్ ద్వారా మన తెలంగాణ, ఏపీ మరియు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం మీ ముందరకు వచ్చాను. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని నేను డిస్కస్ చేస్తాను. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయో వాటిని నేను షార్ట్ వీడియోస్ ద్వారా మీ ముందరకు వస్తాను. అలాగే లెంగ్తీ క్లాసెస్ కోసం కూడా నేను మీకు అందుబాటులోకి వస్తాను ఈ ఛానల్ ద్వారా. మరి ఈ రోజటి మన సెషన్లో మనం చూద్దాం ఏంటంటే తెలంగాణ మరియు ఏపీ పిఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక ముఖ్యమైనటువంటి చాప్టర్ గురించి అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అటువంటి ఒక చాప్టర్ గురించి కీ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఆ చాప్టరే విజయనగర సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అన్నా? విజయనగర సామ్రాజ్యం. మన అందరికీ తెలిసిందే విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటి, కథా కార్ఖానాలు ఏంటి అనేది మనందరికీ బాగా తెలిసిన అంశమే. మరి విజయనగర సామ్రాజ్యం అన్నాము. విజయనగర సామ్రాజ్యం అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది, ఎవరెవరు దాన్ని స్థాపించారు అనే విషయాల్ని ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాం. విజయనగర సామ్రాజ్యం ఉంది మన భారతదేశంలో దక్షిణ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యం సుమారు 2.5 శతాబ్దాల పాటు పరిపాలించింది. ఎన్ని శతాబ్దాలు? 2.5 శతాబ్దాల పాటు పరిపాలించిందండి. రైట్? ద విజయనగర ఎంపైర్ రూల్డ్ 2.5 centuries up to South India. Then here what is the importance of విజయనగర సామ్రాజ్యం? మరి విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలనా కాలం అన్నప్పుడు మనకు 1336 నుంచి 1646 లేదా 1680 అనేటటువంటి పరిపాలనా కాలాలు కనిపిస్తాయి. సుమారుగా 2.5 శతాబ్దాల పాటు ఉంటుంది. మరి విజయనగర సామ్రాజ్యం అన్నాం. విజయనగర సామ్రాజ్యం అనేది ఎందుకు స్థాపించబడింది అంటే విజయనగర సామ్రాజ్యం హిందూ మత పునరుద్ధరణ కోసం స్థాపించబడింది. ఏ పునరుద్ధరణ? హిందూ మత పునరుద్ధరణ. గుర్తుంచుకోండి సార్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద విజయనగర డైనాసిటీ అంటే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ ద హిందూయిజం ఫ్రమ్ ద ముస్లిం ఇన్వేషన్స్. ఏమైంది? విజయనగర సామ్రాజ్యం స్థాపించబడుతున్నప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్స్ సౌత్ ఇండియా వరకు వచ్చేసారు. వాళ్ళకి ఎగనెస్ట్గా ఉంటూ హిందూ మతాన్ని, హిందూ కల్చర్ని, హిందూ సంస్కృతిని కాపాడుకోవడం కోసం వీరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు ఎవరు వగైరా వగైరా విషయాలు తెలుసుకోవడానికంటే ముందు విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించినటువంటి రాజులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని అన్నది ఎవరు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని అన్నది ఎవరు? సార్, విజయనగరాస్ ఆర్ బిలాంగింగ్ టు ఆంధ్ర స్టేట్. హూ సెడ్ దిస్ స్టేట్మెంట్ అంటాడు. విజయనగరాస్ ఆర్ ఆంధ్ర పీపుల్ అని అన్నది ఎవరు అంటే ఎన్ వెంకటరమణయ్య. హూ సెడ్ దిస్ స్టేట్మెంట్ అన్న? ఎన్ వెంకటరమణయ్య. గుర్తుంచుకోండి, ఎన్ వెంకటరమణయ్య అనేటటువంటి పర్సన్. వెంకటరమణయ్య. ఓకే, రైట్. హియర్ ఓకే. దెన్ మన విజయనగర రూలర్స్ కన్నడ ప్రాంతానికి చెందినవారు అని అన్నది ఎవరు? విజయనగర రూలర్స్ ఆర్ బిలాంగింగ్ టు కన్నడ రీజియన్. హూ సెడ్ దట్ అంటే శ్రీనివాస అయ్యర్. గుర్తుంచుకోండి, ఎవరు? శ్రీనివాస అయ్యర్. గుర్తుంచుకోవాలి, శ్రీనివాస అయ్యర్. గుర్తుంచుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. మనకి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి నిర్వహించేటటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. మరి ఇక్కడే మళ్ళీ నేను ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి కథా కార్ఖానాలు ఏంది అనేది చూస్తే రైట్, ఎగ్జామినేషన్లో మనం చూడాల్సినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్, విజయనగర సామ్రాజ్యం అనేది 1336 నుంచి 1646 వరకు ఉంది. ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి? విజయనగర రాజుల్ని మనం ఎన్ని రాజవంశాలుగా చెప్పుకుంటాం నాన్న అంటే విజయనగర రాజులలో ఉన్నటువంటి వంశాలు ఏంటి అంటే విజయనగర రాజవంశాలు ఏంటియో చూద్దాం. విజయనగర రాజవంశాలు. వాట్ ఆర్ ద క్లాన్స్ రూల్డ్ ద విజయనగర రీజియన్? గుర్తుంచుకోండి, క్లాన్స్ అంటే రాయల్ ఫ్యామిలీస్. హియర్ హౌ మెనీ రాయల్ ఫ్యామిలీస్ ఆర్ దేర్? టోటల్లీ 4 రాయల్ ఫ్యామిలీస్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే? దానికి నేను పెట్టినటువంటి కోడ్ SSTA. వాట్ ఆర్ దే? సంగమ, S for సంగమ,
సంగమ, సెకండ్ సాలువా, ఏలువా, సాలువా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో అడుగుతాడండి రెండవ వంశం ఏంది, విచ్ వాజ్ ద సెకండ్ క్లాన్ రూల్డ్ ద విజయనగర ఎంపైర్ అంటాడు. నెక్స్ట్ టీ ఫర్ తులువా, ఏవా తులువా, రైట్. హియర్ సాంగ్ ఆల్సో విత్ దేర్, తులువా 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 తులువా, లైక్ దట్. హియర్ ఫోర్త్ వన్ ఈజ్ అరవీటి, ఏవిటి అరవీటి, వావ్. ఎవ్వెట్టి టీ 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 టీ, అరవీటి, ఏవిటినా అరవీటి, రైట్. ఇక అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద రూలింగ్ పీరియడ్ ఆఫ్ దిస్ డైనాసిటీస్ అనేది చూద్దాం. సార్ సంగమ డైనాసిటీ రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1336 నుంచి 1400, రైట్, 1336 నుంచి 1485 ఒకటి, రైట్. సాలువా డైనాసిటీ 1485 నుండి 1505. సార్ తులువా డైనాసిటీ 1505 నుండి 1570. నెక్స్ట్ అరవిటి 1570 నుండి 1646 లేదా 1680. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు, సంగమ సాలువా డైనాసిటీస్ ఉన్నాయి. సంగమ సాలువా డైనాసిటీస్ ఇవి రెండు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి నాన్న అంటే, దీస్ టూ ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్. These Saluva Tuluva is belonging to different places. Sir, Sangama, Araviti, they are belonging to Kannada region. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కన్నడ రీజియన్. మరి సాలువా తులువా వీళ్ళు తెలుగు రీజియన్. వావ్, హియర్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. మరి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు లార్జెస్ట్ ఇయర్స్ హూ ఆర్ రూల్డ్, స్మాలెస్ట్ ఇయర్స్ హూ ఆర్ రూల్డ్, లేదా ఈ వంశాలని క్రొనాలజికల్ ఆర్డర్లో అడుగుతాడు, అరేంజ్ దెమ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్, లేదా అసెండింగ్ ఆర్డర్, లేదా డిసెండింగ్ ఆర్డర్ అనేసి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది.